హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నిఫ్టీ ఇంట్రాడే స్ట్రాటజీ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే హాఫ్ చూసి మీరు ట్రేడ్ చేశారనుకోండి అనవసరంగా లూజ్ అనేది అవుతారు. కాబట్టి ఫుల్‌గా చూడండి. ఒకవేళ మీరు బిజీగా ఉంటే వాచ్ లాటరల్ యాడ్ చేసి ఫ్రీ అయ్యాక చూడండి. ఈ స్ట్రాటజీ యొక్క అక్యురసీ వచ్చేసి మినిమమ్ 60% ఉంది. 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉంటది. కాబట్టి బెటర్ స్ట్రాటజీ. సో, లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. దిస్ ఈస్ శరత్ ఫ్రమ్ శరత్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. 100 లైక్స్ గనుక వస్తే నేను వాడే బిట్ కాయిన్ స్ట్రాటజీ అనేది రివీల్ చేస్తాను. మార్కెట్ అనేది 24/7 ఉంటది. మీరు ఆఫీస్ చేసే వాళ్ళు, జాబ్ చేసుకునే వాళ్ళైనా కూడా ఈవినింగ్ టైంలో ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. ఈ స్ట్రాటజీ వచ్చేసి ఇంట్రాడే స్ట్రాటజీ కాబట్టి నిఫ్టీలో 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేస్తాము. ఫస్ట్ మనం హారిజంటల్ లైన్స్ అనేవి డ్రా చేసుకుంటాం. అది ఎలా డ్రా చేస్తాము, దేని బేసిస్ లోనే ఫర్దర్ గా చూద్దాము. ఈ హారిజంటల్ లైన్స్ ని బేస్ చేసుకొని 3 వేస్ లో ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసి బ్రేక్అవుట్ అన్నమాట. బ్రేక్అవుట్ లో ఈ హారిజంటల్ లైన్ కింద గ్రీన్ క్యాండిల్ స్టిక్ అనేది ఓపెన్ అయ్యి మీద క్లోజ్ అయింది అనుకోండి, ఈ క్యాండిల్ స్టిక్ యొక్క క్లోజింగ్ లో ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాము. ఈ క్యాండిల్ స్టిక్ యొక్క క్లోజింగ్ లో ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. క్యాండిల్ స్టిక్ యొక్క లో వచ్చేసి స్టాప్ లాస్, 1:2 రిస్క్ రివార్డ్ రేషియో వచ్చేసి టార్గెట్. క్లియరా? సేమ్ యాజ్ ఇట్ ఈస్ కింద గ్రీన్ హారిజంటల్ లైన్ నడుతుందా, కింద క్యాండిల్ స్టిక్ అనేది ఓపెన్ అయ్యి మీద క్లోజ్ అయింది అనుకోండి, దాని క్లోజింగ్ లో వచ్చేసి ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాము. దాని యొక్క లో వచ్చేసి స్టాప్ లాస్, 1:2 రిస్క్ రివార్డ్ రేషియో వచ్చేసి టార్గెట్ అనమాట. ఇది ఫస్ట్ సినారియో. సెకండ్ సినారియో చూద్దాం. ఇప్పుడు మాట్లాడుకుందాం అప్ సైడ్ ఎంట్రీస్. ఇప్పుడు మనం డౌన్ సైడ్ ఎంట్రీస్ ఎట్లా ప్లాన్ చేస్తామని చూద్దాం. ఈజీ స్ట్రాటజీ అండి, కొంచెం ఫోకస్ చూడండి. బ్రేక్ డౌన్. సెకండ్ సినారియో వచ్చేసి బ్రేక్ డౌన్ అనమాట. బ్రేక్ డౌన్ లో క్యాండిల్ స్టిక్ అనేది మీద ఓపెన్ అయ్యి కింద క్లోజ్ కావాలి. క్లియర్? రెడ్ క్యాండిల్ మీద ఓపెన్ అయ్యి హారిజంటల్ లైన్ మీద ఓపెన్ అయ్యి కింద క్లోజ్ అయింది అనుకోండి, ఆ క్యాండిల్ స్టిక్ క్లోజింగ్ లో ఎంట్రీ, క్యాండిల్ స్టిక్ ఒక హై వచ్చేసి స్టాప్ లాస్, 1:2 రిస్క్ రివార్డ్ రేషియో వచ్చేసి టార్గెట్ అనమాట. క్లియరా? సేమ్ కింద ఇక్కడ సేమ్ డౌన్ హారిజంటల్ లైన్ దగ్గర కూడా వచ్చింది అనుకోండి, ఆ క్యాండిల్ స్టిక్ యొక్క క్లోజింగ్ లో ఎంట్రీ, 1:2 రిస్క్ రివార్డ్ రేషియో వచ్చేసి టార్గెట్ అనమాట. ఇట్లా మనం ఈ 2 సినారియోస్ తో ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తాం. థర్డ్ సినారియో వచ్చేసి గ్యాప్ సినారియో అనమాట. గ్యాప్ ఎంట్రీ అనమాట. గ్యాప్ ఎంట్రీలో మనం ఎలా ప్లాన్ చేస్తామంటే, ప్రైస్ ఫస్ట్ మార్కెట్ గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవుద్దండి. గ్యాప్ సినారియోలో మనకు గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్. ఫస్ట్ గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అంటే ఐడియా ఉంది కదా మీకు. మార్కెట్ నిన్న క్లోజింగ్ అయ్యే ప్రైస్ నుండి ఈ రోజు మార్కెట్ మనది యాక్చువల్లీ 6 అవర్స్ 15 మినిట్స్ ఉంటుంది కదా, మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కూడా యూఎస్ మార్కెట్స్ అనేవి ఓపెన్ ఉంటాయి. దానివల్ల ఏం జరిగినా సినారియో గ్లోబల్ మార్కెట్స్ లో ఏం జరిగినా కూడా మన మార్కెట్ అనేది నెక్స్ట్ డే గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అనేది అవుతుంది. అట్లా గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే కొంచెం పాజిటివ్, ఎక్కువ పాయింట్స్, ఒక 500 పాయింట్స్ 200 పాయింట్స్ గ్యాప్ అప్ లో ఓపెన్ అవుతుంది. గ్యాప్ డౌన్ అంటే 200 పాయింట్స్ 300 పాయింట్స్ 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అవుతుంది. ఎప్పుడైనా గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఆ క్యాండిల్ స్టిక్ యొక్క హై లో అనేది మార్క్ చేసుకోండి. సపోజ్ ఈ క్యాండిల్ స్టిక్ హై గ్యాప్ అప్ తో ఓపెన్ అయింది, ఈ క్యాండిల్ స్టిక్ యొక్క హై లో అనేది మార్క్ చేసుకోండి. ఐదర్ గ్యాప్ అప్ అయినా అవ్వచ్చు, అది రెడ్ క్యాండిల్ అయినా గ్రీన్ క్యాండిల్ అయినా. ఈ క్యాండిల్ ని బ్రేక్అవుట్ చేస్తున్నాం, అప్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేయండి. బ్రేక్ డౌన్ చేస్తే డౌన్ సైడ్ ఎంట్రీస్. బ్రేక్ డౌన్ చేసింది అనుకోండి, క్యాండిల్ యొక్క క్లోజింగ్ లో ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. దాని యొక్క హై వచ్చే స్టాప్ లాస్, 1:2 రిస్క్ రివార్డ్ రేషియో టార్గెట్. లేదు ఈ క్యాండిల్ స్టిక్ ని బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, బ్రేక్అవుట్ చేయాలంటే గ్రీన్ క్యాండిల్ స్టిక్ ఉండాలి. ఈ క్యాండిల్ స్టిక్ యొక్క క్లోజింగ్ వచ్చేసి ఎంట్రీ, ఆ క్యాండిల్ స్టిక్ యొక్క లో వచ్చేసి స్టాప్ లాస్, 1:2 రిస్క్ రివార్డ్ రేషియో టార్గెట్. సో మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తాం. నేను ఒకసారి 2 మంత్స్ బ్యాక్ టెస్ట్ చేశాను. 2 మంత్స్ బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ చూద్దాం. దాన్ని బట్టి మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. ఫస్ట్ మనం ఈ స్ట్రాటజీ ఎట్లా ఎంట్రీ తీసుకుంటామో ఒకసారి చార్ట్‌లో చూద్దాం. దాని తర్వాత బ్యాక్ టెస్ట్ చేసిన డేటా కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి. సపోజ్ దీంట్లో ఎంట్రీ అనేది ఎట్లా ప్లాన్ చేస్తామంటే, 27th రోజు మీరు ట్రేడ్ చేద్దాం అనుకున్నప్పుడు పీడీహెచ్, పీడీఎల్ డ్రా చేయాలండి. ప్రీవియస్ డే హై అండ్ ప్రీవియస్ డే లో అనేది డ్రా చేయాలి. పీడీహెచ్, పీడీఎల్. సపోజ్ ఇక్కడ చూడండి, డే వచ్చేసి 27th రోజు, 27th ఫిబ్రవరి రోజు మీరు ట్రేడ్ చేద్దాం అనుకుంటే 26th యొక్క ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో డ్రా చేయాలి. అది విత్ రెస్పెక్ట్ టు బాడీ అండి. క్లియరా? విత్ రెస్పెక్ట్ టు బాడీయే చేయాలి. మనకు విత్ రెస్పెక్ట్ టు బాడీయే చేయాలి. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు బాడీ చేస్తున్నాను. ఇది ప్రీవియస్ డే లో, ఇది ప్రీవియస్ డే హై. క్లియరా? ప్రీవియస్ డే లో, ప్రీవియస్ డే హై. ఇక్కడ ఎగ్జాంపుల్ కి ఈ క్యాండిల్ స్టిక్, ఈ రెడ్ క్యాండిల్ స్టిక్ ఏమైంది, ఫస్ట్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లోనే బ్రేక్ డౌన్ చేసి మీద ఓపెన్ అయ్యి కింద క్లోజ్ అయింది. డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. లేదు ఇది కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి గ్యాప్ డౌన్ తోనే ఓపెన్ అయింది కాబట్టి ఆ క్యాండిల్ యొక్క లో హై అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని ఆ లో అన్న బ్రేక్అవుట్ డౌన్ అయితే డౌన్ సైడ్ ఎంట్రీస్, హై అనేది బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ ఎంట్రీస్. ఇక్కడ లో బ్రేక్ డౌన్ జరిగింది కాబట్టి ఎంట్రీస్ ప్లాన్ చేస్తున్నాను. క్లియరా? 1:2 రిస్క్ రివార్డ్ రేషియో వచ్చిందా? సేమ్ ఇట్లా ప్లాన్ అనేది చేసుకోవాలి. క్లియర్ అండి? ఇది గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ అయితే ఆ క్యాండిల్ యొక్క హై లో మార్క్ చేసుకోవాలా. ఆ క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ ఎంట్రీ, బ్రేక్ డౌన్ అయితే డౌన్ సైడ్ ఎంట్రీ. ఇక్కడ చూడండి, 24th ఫిబ్రవరి రోజు మనం ట్రేడ్ చేద్దాం అనుకుంటే 23rd యొక్క ప్రీవియస్ డే హై విత్ రెస్పెక్ట్ టు బాడీ, ప్రీవియస్ డే లో, పీడీహెచ్, పీడీఎల్. డైరెక్ట్ క్యాండిల్ స్టిక్ అనేది బ్రేక్ డౌన్ చేసింది. మంచి బేరిష్ క్యాండిల్ స్టిక్, ఇందాకలాగా విక్ అనేది ఏం లేదు కాబట్టి మంచి బేరిష్ క్యాండిల్ స్టిక్ కాబట్టి ఆ క్యాండిల్ క్లోజింగ్ లో మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. క్యాండిల్ స్టిక్ క్లోజింగ్ లో ఎంట్రీ ప్లాన్ చేస్తే క్యాండిల్ స్టిక్ యొక్క హై వచ్చేసి స్టాప్ లాస్, 1:2 రిస్క్ రివార్డ్ రేషియో వచ్చేసి టార్గెట్. క్లియరా? టార్గెట్ హిట్ అయిందా? ఒకసారి నేను
ఫిబ్రవరి మంత్, జనవరి మంత్ యొక్క బ్యాక్ టెస్ట్ డేటా చూద్దాము. దాన్ని బట్టి ఎన్ని టార్గెట్స్ హిట్ అయినాయి, ఎన్ని స్టాప్ లాస్ హిట్ అయినాయి, దాని యొక్క అక్యురసీ ఎంత ఉందనేది మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఇక్కడ మీరు చూస్తే ఫిబ్రవరి ఫస్ట్ రోజు ఎంట్రీ ప్లాన్ చేసుకున్నప్పుడు దాని ముందు యొక్క హై లో అనేది ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో అనేది డ్రా చేశాను. ఇక్కడ క్యాండిల్ స్టిక్ ఫస్ట్ చాలా టైం దాకా బ్రేక్అవుట్స్, బ్రేక్ డౌన్ అనేది జరగదు. ఒక క్యాండిల్ బ్రేక్అవుట్ చేసి దాని క్లోజింగ్ లో ఎంట్రీ ప్లాన్ చేసాము. టార్గెట్ హిట్ 1:2 రిస్క్ రివార్డ్ రేషియో. ప్రీవియస్ డే హై, బ్రేక్అవుట్ జరిగింది. ఇక్కడ చూడండి, ఇది ట్రాప్ ట్రేడింగ్ అన్నమాట. ఒకటి ఈ స్ట్రాటజీతో ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో బ్రేక్అవుట్, బ్రేక్ డౌన్, గ్యాప్ అయితే గ్యాప్ క్యాండిల్ బ్రేక్అవుట్, బ్రేక్ డౌన్ ఉంది కదా, దీంతో పాటు అడిషనల్ గా మీకు కొంచెం ప్రైస్ యాక్షన్ వచ్చింది అనుకోండి, దీంట్లో ఇంకా అక్యురసీ అనేది లెవెల్ అనేది పెరుగుతుంది. ప్రైస్ యాక్షన్ వస్తే కొంచెం మీరు అక్యురసీ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేయగలుగుతారు. లేదు మీరు ప్రైస్ యాక్షన్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే మనం 6 వీక్స్ క్లాస్ అనేది నేర్పిస్తున్నాము. స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మా టీం వాళ్ళు మీకు కాల్ చేసి మన క్లాస్లో ఏం నేర్పిస్తున్నారు అనేది క్లియర్గా చెప్తారు. అప్పుడు నచ్చితే జాయిన్ అవ్వండి. ఇక్కడ బ్రేక్ డౌన్ అనేది జరిగింది, కాకపోతే ఇక్కడ సినారియో క్లియర్గా ఏం చెప్తాను చూడండి. బ్రేక్ డౌన్ అనేది జరిగింది, కానీ పర్ఫెక్ట్ బేరిష్ క్యాండిల్ స్టిక్ తోనే బ్రేక్ డౌన్ అనేది జరగలేదు. ట్రాప్ చేయడానికి క్యాండిల్ స్టిక్ అనేది రెడ్ కలర్ లో ఉన్నా కూడా ఇది కొంచెం గ్రీన్ కి అప్ సైడ్ కి సంబంధించిన క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనమాట. ఇది బ్రేక్ డౌన్ జరిగింది, మళ్ళీ రివర్స్ వి షేప్ బ్రేక్అవుట్ అనేది జరిగింది, కాబట్టి అప్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసాం. ఇక్కడ చూడండి, గ్యాప్ జరిగింది, గ్యాప్ అప్ తో క్యాండిల్ స్టిక్ అనేది ఫామ్ అయింది. ఆ క్యాండిల్ స్టిక్ హై, లో అనేది మార్క్ చేసుకున్నాము. లోని బ్రేక్అవుట్ చేసి రెడ్ క్యాండిల్ స్టిక్, బేరిష్ క్యాండిల్ స్టిక్ ఒక క్లోజింగ్ లో ఎంట్రీ ప్లాన్ చేసాం. ఆ క్యాండిల్ స్టిక్ ఒక హై, స్టాప్ లాస్ 1:2 రిస్క్ రివార్డ్ రేషియో టార్గెట్. ఇది బ్రేక్ డౌన్ జరిగింది, స్టాప్ లాస్ హిట్ అయింది. బ్రేక్అవుట్ జరిగింది, ట్రాప్ ట్రేడింగ్, టార్గెట్ హిట్. బ్రేక్ డౌన్ జరిగింది, కాకపోతే స్టాప్ లాస్ హిట్. ఇది స్టాప్ లాస్ హిట్, ఇది టార్గెట్ హిట్. డైరెక్ట్ చూడండి, పీడిఎల్ డ్రా చేసాము. గ్రీన్ క్యాండిల్ స్టిక్ కింద క్లోజ్ అయింది, కింద ఓపెన్ అయింది, మీద క్లోజ్ అయింది. ఇందాక చెప్పాను కదా సీనారియో, కింద ఓపెన్ అయ్యి మీద క్లోజ్ అయింది. ఆ క్యాండిల్ స్టిక్ క్లోజింగ్ లో ఎంట్రీ ప్లాన్ చేశాను. ఎప్పుడు కానీ పెద్ద క్యాండిల్ స్టిక్ ఉంటే దాని మీడియం దాకా స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోద్ది. 1:2 రిస్క్ రివార్డ్ రేషియో పెట్టుకొని టార్గెట్ హిట్ అయింది. పెద్ద క్యాండిల్స్ కి ఆ క్యాండిల్ మొత్తం మీరు స్టాప్ లాస్ పెట్టుకొని 1:2 దాకా వెయిట్ చేద్దామంటే కుదరదండి. మీడియం దాకా పెట్టుకొని 50% పెట్టుకొని స్టాప్ లాస్ సరిపోద్ది. ఇది స్టాప్ లాస్ హిట్ అయింది, ఇది టార్గెట్ హిట్, ఇది టార్గెట్ హిట్, ఇది టార్గెట్ హిట్, టార్గెట్ హిట్, టార్గెట్ హిట్, టార్గెట్ హిట్. మీరు ఇక్కడ గమనిస్తే ఫిబ్రవరిలో ఆల్మోస్ట్ మనకు 16 ట్రేడ్స్ వచ్చినాయి. 5 స్టాప్ లాస్ హిట్ అని, 11 టార్గెట్స్ హిట్ అని. అంటే ఆల్మోస్ట్ అక్యురసీ వచ్చేసి 80% అక్యురసీ ఉంది. ఒక్కసారి మీరు బ్యాక్ టెస్ట్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది స్ట్రాటజీ యొక్క అక్యురసీ అనేది. బెటర్ స్ట్రాటజీ ఏదంటే 80% అక్యురసీ ఉంది. ప్లస్ డైలీ ఒకటే ట్రేడ్ కోసం వెయిట్ చేయండి. డైలీ 2 ట్రేడ్స్ 3 ట్రేడ్స్ తీసుకోకండి. తక్కువ ట్రేడ్స్ తీసుకోవడం వల్ల మీరు క్వాలిటీ ట్రేడ్స్ అనేది తీసుకోగలుగుతారు. ఇది జాన్ మంత్ యొక్క ట్రేడ్స్ అనమాట. బ్రేక్ డౌన్ జరిగింది, డబ్ల్యూ షేప్ బ్రేక్అవుట్ అనేది ఎగ్జాక్ట్లీ ఈ హారిజంటల్ లైన్ దగ్గర జరిగింది. ప్రీవియస్ డే లో దగ్గర 1:2 రిస్క్ రివార్డ్ రేషియో తీసుకుని టార్గెట్ హిట్ అయింది. బ్రేక్ డౌన్ జరిగింది, ఎంట్రీ తీసుకుని స్టాప్ లాస్ హిట్ అయింది. బ్రేక్ డౌన్ జరిగింది, స్టాప్ లాస్ హిట్ అయింది, టార్గెట్ హిట్. బ్రేక్ డౌన్ జరిగింది, 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 స్టాప్ లాస్ హిట్. బ్రేక్ డౌన్ జరిగింది, స్టాప్ లాస్ హిట్. ఒకసారి దీని యొక్క అక్యురసీ చూద్దాం. ఈ స్ట్రాటజీ జనవరి మంత్ లో ఆల్మోస్ట్ మనకు 14 ట్రేడ్స్ వచ్చినాయి. 6 స్టాప్ లాస్ హిట్ అయినాయి, 8 టార్గెట్స్ హిట్ అయినాయి. అంటే ఆల్మోస్ట్ 60% అక్యురసీ ఉంది. బెటర్ అక్యురసీ కదా. మినిమం మనకు ఎంత అక్యురసీ ఉండాలి, ఉంటే మనం ఎంత ప్రాఫిట్ ఏం చేస్తామన్న డౌట్ ఉన్నా కూడా మన క్లాస్లో నేర్పిస్తున్నాము. మినిమం మనం క్యాల్కులేషన్ వైజ్ చూసుకున్నా కూడా 40-50% ఉన్నా సరిపోద్ది. అది ఎందుకనేది మన క్లాస్ నేర్పిస్తాం, కానీ మీకు 40-50% ఉన్నా సరిపోద్ది. గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఎన్ని ప్రాఫిట్స్ వచ్చాయని యూట్యూబ్ లో అయినా ఇన్స్టాగ్రామ్ లో చెప్పినా కూడా మీరు కనీసం ఒక 6 మంత్స్ లేదా 3 మంత్స్ బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాతనే మీరు రియల్ ట్రేడ్స్ అనేది తీసుకోండి. అనవసరంగా నేను చెప్పానని మీరు రియల్ అమౌంట్ తో ట్రేడ్స్ అనేది చేయకండి. ఒక 3 మంత్స్ to 6 మంత్స్ బ్యాక్ టెస్ట్ చేస్తే మీకు దాని యొక్క రిజల్ట్ అనేది అర్థం, దాన్ని బట్టి మీరు ట్రేడ్ చేయగలుగుతారు. ఈ స్ట్రాటజీకి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ అప్డేట్ చేసి కొత్త స్ట్రాటజీ వీడియో అనేది ప్రొవైడ్ అనేది చేస్తాను. మీకు ట్రేడింగ్ మీద ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఆ టాపిక్ కామెంట్ చేయండి, దాని మీద కూడా ఫుల్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేసుకోండి. డైలీ నేను ట్రేడ్ చేసే ఈ స్ట్రాటజీ కానివ్వండి, ఇంకొన్ని స్ట్రాటజీస్తో ట్రేడ్ అనేది చేస్తున్నాను. ఆ స్ట్రాటజీస్తో ట్రేడ్ చేసిన తర్వాత ఎంట్రీస్ వచ్చిన వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ అనేది చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.